ఒక కంపెనీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే దానర్థం కంపెనీ దాని ఎక్స్‌పాన్షన్‌ని ప్లాన్ చేస్తుంది అని. అండ్ కంపెనీ దాని ఎక్స్‌పాన్షన్ కోసం ఎయిదర్ దానికి సంబంధించిన బిల్డింగ్స్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉండుండొచ్చు, లేదా ప్లాంట్స్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉండుండొచ్చు, లేదా మెషినరీని ఇంక్రీజ్ చేస్తూ ఉండుండొచ్చు. అండ్ దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ కూడా ఉండొచ్చు వెన్ ఇట్ ఈస్ ఎ సర్విస్ ఫర్మ్. అండ్ ఎప్పుడైతే ఒక కంపెనీకి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ అనేది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో అలొకేషన్ ఇంక్రీజ్ చేస్తుంది అంటే అది దాని లాంగ్ టర్మ్ విజన్‌తో ఉందని అర్థం. అండ్ ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీస్‌ని మనం అనలైజ్ చేసి, మనం ఒక వైస్ డెసిషన్‌కొచ్చే అవకాశం కూడా క్యాపెక్స్ అనలైజ్ చేయడం ద్వారా ఉంటుంది. అండ్ ఓవరాల్‌గా ఒక సెక్టార్ ఆర్ ఒక థీమ్‌ని కూడా మనం చూజ్ చేసుకున్నప్పుడు, ఫర్ సపోజ్ మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నాం. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీస్ అన్నీ మనం లిస్ట్ ఔట్ చేసుకున్న తర్వాత, దాంట్లో ఏదన్నా కంపెనీ ఇలాగా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కోసం అలొకేషన్ ఇంక్రీజ్ చేస్తుందా? అన్న పాయింట్‌ని మనం అనలైజ్ చేసుకోవడం ద్వారా దాని యొక్క లాంగ్ టర్మ్ విజన్‌ని అర్థం చేసుకొని, అది ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా చూజ్ చేసుకొని, మనం ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా మనకి క్యాపెక్స్‌ని అనలైజ్ చేయడం ద్వారా తెలుస్తుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.